హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఎవరి పనిని వారు తప్పక చెయ్యాలి. కథ ఎవరికి కేటాయించిన పనిని వారు ఖచ్చితంగా చేసి తీరాలి. రామాపురం ఊరిలో పొలం గట్టు పైన ఉన్న చెట్ల నుంచి 2 విత్తనాల గింజలు కింద పడి దొర్లుకుంటూ పొలంలోకి వచ్చి భూమి పొరల్లో మట్టిలో దాక్కున్నాయి. మరికొన్ని రోజులకు వర్షం చినుకులు పడటంతో విత్తనాల గింజల్లో కదలిక వచ్చింది. అప్పుడు ఆ 2 గింజలు ఒకదానితో ఒకటి ఈ విధంగా మాట్లాడుకున్నాయి. మనం ఇంకా ఈ భూమిలోనే దాక్కోవడంలో అర్థం లేదు. మొలకెత్తి మొక్కలుగా చెట్లుగా మారి మన బాధ్యతలను మనం నిర్వర్తించాలి అని చెప్పింది మొదటి గింజ. అప్పుడు రెండవ గింజ ఏమన్నాదంటే, నీకెందుకు అంత తొందర? మొలకెత్తినప్పటి నుంచి మనకు అన్ని కష్టాలే కదా. చిగుర్లు వేసినప్పటి నుంచి కష్టాల పరంపర మొదలవుతుంది. ఇలా చిగుర్లు రాగానే పశువులు తినేస్తాయని భయం పెద్దయ్యేదాకా అదే బాధ. పండ్లు కాస్తే పర్వాలేదు, అదే పండ్లు కాయకపోతే నరికి పరేస్తారు. ఆ గుండె కోతను నేను భరించలేనంటూ అని చెప్పుకుని వాపోయింది రెండో గింజ. కాబట్టి ఈ బాధలన్నీ తప్పించుకోవాలంటే మనం భూమిలోనే ఉండిపోతే మంచిది, లేకపోతే కష్టాలు తప్పవని చెప్పింది రెండో గింజ. అయితే వీటన్నింటినీ ఓపిగ్గా విన్న మొదటి గింజ ఏమన్నదంటే, విత్తనాలుగా మొలకెత్తడం మన బాధ్యత. మన దగ్గరకు వచ్చి సేద తీరే వారికి చల్లని నీడను, పండ్లను ఇవ్వడంలోనే మన జీవితానికి అర్థం దాగి ఉందని చెప్పింది. ఇతరులకు సహాయపడటం ద్వారా కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. ఇతరులకు అన్ని విధాలా సహాయపడే అవకాశం ఎంతమందికి వస్తుంది? ఆ తృప్తి, ఆనందం అనుభవిస్తే గాని తెలియదు. నీ సంగతి సరే, కాని నేను మాత్రం మొలకెత్తి తీరుతాను అని తేల్చి చెప్పింది మొదటి గింజ. ఎంత చెప్పినా వినకుండా కోరి కోరి కష్టాల్లో పడతానంటే నేను మాత్రం ఏం చేయగలను? నీ కర్మ అంటూ భూమిలోనే ఉండిపోయింది రెండో గింజ. అలా కొన్ని రోజులు గడిచాయి. మొదటి గింజ మొలకెత్తి ఒక మోస్తరుగా తయారయ్యి నునులేత చిగుళ్లతో ఆకర్షణీయంగా తయారైంది. దాన్ని చూసి ముచ్చటపడ్డ రైతు ముళ్ల కంచె వేసి దానికి రక్షణ కల్పించాడు. రెండో గింజ మాత్రం భూమి లోపల వెచ్చగా దాక్కుంది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు రెండో గింజ దాక్కున్న చోటుకే ఓ కోడి పుంజుల గుంపు భూమి పొరను కాళ్లతో తవ్వుకుంటూ వచ్చాయి. అలా తవ్వుతుండగా బయటపడ్డ రెండో గింజను చూసిన కోడిపుంజు గబుక్కున మింగేసింది. ఈ విధంగా రెండో గింజ కథ ముగిసింది. అప్పుడు రెండో గింజ తన మనసులో అనుకుంది, అయ్యో, నా స్నేహితుడు చెప్పినట్టు చేసి ఉంటే నాకు ఈ గతి పట్టేది కాదు గదా. ఎవరికి కేటాయించిన పనిని వారు చేయకపోతే నాలాంటి గతే పడుతుందని ఏడుస్తూ కోడిపుంజుకు ఆహారమైపోయింది రెండో గింజ. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థాంక్యూ.